పెమ్మసాని చంద్రశేఖర్ అండి. ఈయన కేంద్ర మంత్రి. టాప్ లిస్ట్ తీస్తే కేంద్ర మంత్రులు పనితనంగా మామూలుగా సహాయ మంత్రులు ఓవరాల్ మంత్రులు అన్నప్పుడు 4th ప్లేస్ 5th ప్లేస్లో ఉన్నాడు. సహాయ మంత్రుల్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు ఆయన పనితనంతో. మొట్టమొదటిసారి ఎంపీ అయ్యాడు, మొట్టమొదటిసారి మంత్రి అయ్యాడు. అతను కష్టపడి చదువుకొని ఎదిగినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్న చిన్న హోటల్ నడుపుకుంటూ ఉన్నారు. అది బుర్రిపాలెం, ఆ తర్వాత వచ్చేది నర్సపేటలో. అలా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇక్కడ మెయిన్గా మనం చెప్పాల్సింది, సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ రిమైండింగ్, ఈయనెవరో మీకు తెలుసా, ఆయనకి 3,47,000 ఓట్లు మెజారిటీ వచ్చింది, ఈమె ట్యాంపరింగ్ కదా అంటారు. తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ చనిపోతే బై ఎలక్షన్స్లో గురుమూర్తిని ఒక ఎత్తుని పెట్టారు, ఎస్సీ పర్సన్. ఆయన ఎవరు ఎవరికి తెలియదు. ఆయన 2 లక్షల పైసలకి ఏమో మెజారిటీ వచ్చింది. ఎలా వచ్చింది? నేను ఆయన తక్కువ చేయట్లా. ఇప్పుడు పెమ్మసాని దగ్గరికి వద్దాం. పెమ్మసాని అనబడే వ్యక్తిని 2014లో పోటీ చేయమని చెప్పేసి వైసీపీలు అడిగారా అంటే వాళ్ళు అడగల. 2014 టీడీపీ పోటీ చేస్తారన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు కాదన్నారు. 2019లో వైసీపీలు అడిగారు ఆయన్ని. నా దగ్గర వీడియోస్ ఉండాలి, అటాచ్ చేస్తారు దొరికితే. 2019లో వైసీపీ అడిగితే మీ ఐడియాలజీ మా ఐడియాలజీ ఇంకా అవ్వదండి, వద్దని వదిలేశాడు ఆయన. నర్సాపేట, గుంటూరు రెండింటిలో అక్కడ పోటీ చేస్తారు, మీరు చేయండి లోక్సభ, లేదా అతను రాజ్యసభ ఇస్తాం, మా పార్టీ తరఫున ఉన్నాయి అన్నారు. ఎందుకు? భారతదేశంలో ఎంపీలు ఉన్నటువంటి వారిలో రిచెస్ట్ ఎంపీ ఆయనే. అఫీషియల్గానే 1000 కోట్లు ఆయనకు ఉన్నది. మరలా ఆయన ఏంటి, ఒక డాక్టర్గా ఉంటూనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్ కోర్సులు చేసే వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఇలా చేసిన మొత్తం బ్రహ్మాండ సక్సెస్, 1000 కోట్ల సంపాదన. కష్టపడి ఎదిగినవాడు, ఎంసెట్లో స్టేట్ ర్యాంకర్ అండ్ ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నవాడు. ఈరోజు ఇండియాకు వచ్చాడు, తన రాష్ట్రం సేవ చేద్దామనుకున్నాడు, రాజకీయంగా కరెక్ట్ అనుకున్నాడు, పోటీ చేశాడు, అద్భుత మెజారిటీతో గెలిచాడు. ఇక్కడ మరల ఇంకొక పాయింట్, ఆయన ఓపెన్గా ఒక సవాల్ అన్నాడు. ఇక్కడ ఇప్పుడే కదా నేను పోటీ చేస్తుంది, 5 సంవత్సరాలు నేను గుంటూరు ఎంపీగా ఉంటా, ఆ తర్వాత మా నాయకుడు నన్ను ఎక్కడ పోటీ చేయమని అక్కడ పోటీ చేస్తా, నేను గెలుస్తా అన్నాడు. దాన్ని మహా టీవీ అనుకుంటా వంశీ గారు అడిగినట్టున్నారు, పులివెందులో పోటీ చేస్తారని. వై నాట్, చేస్తా, పులివెందులో పోటీ చేస్తారని, గెలుస్తా అన్నాడు. ఇదే మాట వైఎస్ ఫ్యామిలీ, సరే ఫ్యామిలీ ఇప్పుడు ఎవరు లేరు, జగన్ అప్పుడే కాబట్టి జగన్ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులు దాటి వచ్చి వేరే ఎక్కడైనా పోటీ చేస్తారో మీరు అడగండి. లేదు, ఇది నేను పలానా చోట పోటీ చేస్తా పులివెందులు కాకుండా, అక్కడ నువ్వు పోటీ చేస్తావని చెప్పేసి ఇదే పెమ్మసాని అడగమనండి. ఎస్ నేను చేస్తారమ్మని అంటాడు. ఆయన గుంటూరు కాదు వచ్చి పులివెందులో పోటీ చేస్తారంటాడు కదా. అదే జగన్మోహన్ రెడ్డి పులివెందులు కాదని చెప్పేసి ఈయన గుంటూరులో పోటీ చేయగలుగుతాడా? ఓపెన్ సవాల్. పులివెందులు దాటి బయటికి రాడు, వస్తే గెలుస్తాడు లేదో తెలియదు. వాళ్ళ అమ్మనండి తీసుకువెళ్ళి వైజాగ్లో పోటీ చేయించారు. వాస్తవానికి ఆ సమయంలో ఆమెని గుంటూరు కానీ విజయవాడ కానీ కడప కానీ ఎక్కడ పోటీ చేయమని చెప్పారట కొంతమంది తెలిసిన వాళ్ళు. వద్దంటే వద్దు, నన్ను చూసి గెలిపిస్తారు మా అమ్మ మా ఫ్యామిలీ అంటూ వైజాగ్లో పెట్టాడు. ఏమైంది? 2010 ఎంత ఘోరంగా ఓడిపోయింది ఆమె. సో ఆ పులివెందులు తప్ప ఇంకెక్కడ వాళ్ళు గెలవలేరు ఎమ్మెల్యేగా. ఎంపీ కన్నప్పుడు ఆ కడప. ఈసారి ఆ కడప కూడా పోయేది, బట్ షర్మిలమ్మ పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయింది, లేదంటే అవినాష్ ఓడిపోయేవాడు. వీడియోకి ఇంటెన్షన్ ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ మీద కావాలని బురసొద్దును. ఎందుకో తెలుసా? ఈ పెమ్మసాని వంశస్థులు గతంలో రాజులుగా ఉన్నారు. ఈ గండికోట రాజులు ఉన్నారు చూసారా, ఈ పెమ్మసాని వాళ్ళే. ఈ గండికోటకి బ్రహ్మాండంగా కేంద్రం నుంచి ఫండ్స్ పట్టుకొచ్చి అద్భుతం డెవలప్ చేస్తున్నాడు. ఈ గండికోట డెవలప్మెంట్ అంతా ఎవరి హయాంలో జరిగిందంటే టీడీపీ హయాంలో, కూటమి హయాంలో. ఎవరు పట్టుకున్న నిధులు అందన్నప్పుడు పెమ్మసాని. సో కడప జిల్లా గండికోట అన్నప్పుడు ఇన్నాళ్ళు డబ్బా కొట్టుకుంది ఎవరు అంటే ఈ వైఎస్ ఫ్యామిలీ. బట్ ఈ వైఎస్ ఫ్యామిలీ వల్ల పులివెందులు కానీ కడప కానీ ఏ రోజు ఏం జరిగిందిలే, కేవలం అమాయకులు అయ్యుండి యాదవనని ఓట్లు వేయడం తప్ప వేరేదిలే. ఈసారి గుర్తుంచుకోండి, 2029 ఎన్నికలలో కడపలో గెలిచేది కూటమి అభ్యర్థే, వైసీపీలు కాదు. తర్వాత పులివెందులలో ఈసారి జగన్ ఓడిపోయిన ఆశ్చర్యం అయితే లేదు, నాకైతే అనిపిస్తుంది. అది మరలా అడుగుతున్నా, ఓపెన్గా అడుగుతున్నా, పెమ్మసానిని గెలుపుని అది పెద్ద తప్పు చేశారు వైఎస్ ఫ్యామిలీ కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు. ఓపెన్ ఛాలెంజ్ పై పెమ్మసాని ఎక్కడ పోటీ చేస్తాడో జగన్ పోటీ చేయమని నేను పోటీ చేస్తా, అక్కడ నేనే గెలుస్తా అంటున్నాడు. అలా పెమ్మసాని మీద అదే ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి విసరగలడా నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నేను నియోజకవర్గం పులివెందుల నుంచి పోటీ చేస్తాను గెలుస్తా అంటున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి పెమ్మసాని నువ్వు గుంటూరులో పోటీ చేస్తావా, నుంచి పోటీ చేస్తే నీ మీద నేను గెలుస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? ఓపెన్ ఛాలెంజ్ కింద కామెంట్స్ తెలియజండి. ఇప్పుడు చెప్పండి, పెమ్మసాని అంటే తెలియనిది ఎవరికి, జగన్మోహన్ రెడ్డి తెలియనిది ఎవరికి? పెమ్మసాని అంటే ప్రపంచం అంతా తెలుసు.
జగన్మోహన్ రెడ్డి అంటే ఏపీలో ఉన్నటువంటి అందరికీ తెలుసా? తెలిసే ఉంటుంది. ఎందుకంటే 1924 మధ్య అమ్మో విధ్వంసం అట్లాంటిది. మరి ఇంక రిమైనింగ్ చోట్ల అంటే గూగుల్లో కొట్టి చూడండి, పెమ్మసాని చంద్రశేఖర్ అని చెప్తే ఏమని వచ్చింది డేటా, ఖైదీ నెంబర్ 6093 కొడితే ఏమొచ్చింది, లేదా జగన్మోహన్ రెడ్డి అని చెప్తే ఏమొచ్చింది, మీరే చెక్ చేయండి. ఎక్కడ చూసినా వరస్ట్ డేటా అన్నది ఉన్నదేమో వాళ్ళకి, అద్భుతమైన డేటా అన్నది ఉందేమో ఈయనకు ఆయనకు పోలిక. ఈయనెవరో తెలియకుండానే ఓట్లు వచ్చాయా, ఈవీఎం ట్యాంపరింగా. 2019లో మరి అదే ఈవీఎంలతో ఎలా గెలిచారు? 2024లో అదే ఈవీఎంలతో ఎలా ఓడిపోయారు? ఈవీఎంలు కాదు, జనాలు చెప్పించి కొట్టారు. 2019లో నమ్మారు, మీరు మోసం చేశారు. 2024లో చెప్పించి కొట్టారు. పెమ్మసాని వచ్చేసి ఎస్ చంద్రబాబు నాయుడు గారు చూసి ఓట్లు వేశారు, పెమ్మసాని చూసి ఓట్లు వేశారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ముందుకు దూసుకుపోతున్నాడు. రేపటి రోజు ఒకవేళ మరలా ఎంపీగా పోటీ చేస్తారు 2029 ఎన్నికలలో, దేశంలో అత్యధిక మెజారిటీ వచ్చే నాయకుడు పెమ్మసాని ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఆయన గెలవడానికి ముందు నేను ఒకసారి చెప్పాను, ఈ దేశానికి ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థులు అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ పెమ్మసాని ఉంటాడని నేను చెప్పాను. ఇప్పుడు నేను అదే మాటను కట్టుబడి ఉన్నా. ఈ దేశం అద్భుతమైనటువంటి పరిపాలన అందించే విషయంలో ప్రధానమంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గ్రాండ్ సక్సెస్ అవుతాడు, అందులో మాత్రం నో డౌట్. కమింగ్ టు రాష్ట్రం, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఉన్నారు. సో అంతేకాకుండా మరలా చెప్తాను, రానున్న రోజుల్లో వైసీపీ అడ్రస్ ఉండదు. మరలా చెప్తాను, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే అద్భుతమైన ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెందింది, ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉండింది. సో ఇక వైసీపీ అనేది అంత కాక తప్పదు. ఇక ఈ లోపు అన్నప్పుడు గెలుకొని వాసించుకుని ఇబ్బంది పడతాం తప్ప వేరైతే ఏమీ కాదు. మరలా అడుగుతున్నా, ఓపెన్ ఛాలెంజ్, పెమ్మసాని చంద్రశేఖర్ ఎక్కడి నుంచి అయినా సరే పోటీ రెడీగా ఉన్నాడు. అలా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలా ఉంటే ఎక్కడో చెప్తే అక్కడికి పెమ్మసాని పోటీ చేస్తాడు, గెలుస్తాడు. ఇదే డైలాగు జగన్ చెప్తాడా లేదా కింద కామెంట్లో తెలియచేయండి.